నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను గౌతమి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి, నిర్వాసితులకు న్యాయం చేస్తామన్న సీఎం చంద్రబాబు. మురికివాడల రహిత రాష్ట్రమే లక్ష్యం, స్వర్ణాంధ్ర వర్క్ షాప్ లో మంత్రి నారాయణ వ్యాఖ్య. మేయర్ పదవికి కూటమి కుటిల యత్నాలు, కౌన్సిల్ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని యాదవ సమితి సవాలు. ఏప్రిల్ 1న శ్రీ గురునారాయణ కళాపీఠం 4వ వార్షికోత్సవాలు. గాయని శైలజ, నటుడు సుధాకర్లకు జీవిత సాఫల్య పురస్కారం. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి అని, ప్రాజెక్టు కోసం త్యాగాలు చేసిన నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన అనంతరం ఆయన నిర్వాసితులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు విడిచిపెట్టక ముందే నిర్వాసితులందరికీ పునరావాసం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 2027 నాటికి పునరావాసాలు పూర్తి చేస్తామని చెప్పారు. ఖర్చు చేసే ప్రతి పైసా నిర్వాసితులకే చెందాలని పేర్కొంటూ 2014లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక 4,311 కోట్ల రూపాయల పరిహారం చెల్లించామన్నారు. దళారులు, మోసగాళ్లకు అవకాశం లేకుండా చేస్తామన్నారు. కొందరు పేర్లు తొలగించారని బాధితులు చెబుతున్నారని విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పరిహారం చెల్లిస్తామని సీఎం తెలియజేశారు. ఇదొక చరిత్ర. పోలవరం ప్రాజెక్టు పెద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే జీవనాడి. ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకోగలిగితే రాష్ట్రం బాగుపడుతుంది. దానికి త్యాగం చేసిన మీకు కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరు ఏమి ధైర్యంగా ఉండండి. మీ ప్రభుత్వం వచ్చింది, మన ప్రభుత్వం వచ్చింది, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. అన్ని న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తూ, నేను మా ఆడబిడ్డను చూశాను, చాలా బాగా మాట్లాడింది. మనస్ఫూర్తిగా అభినందనలు. అందరూ మారిగా మాట్లాడేది నేర్చుకోవాలి. మంచిని మంచిగా మీరు చెప్తే మంచి ఇంకా ఎక్కువ జరుగుతుంది. ప్రజలు పన్నులు కడతారు. ప్రభుత్వం సమర్థవంతంగా ఎక్కడికక్కడ విషయాలన్నీ పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతాం. ఏ ఒక్క పైసా మేము ఖర్చు పెట్టినా అది మీకు చెందాలి. మీ డబ్బులు ప్రజల సొత్తు, మళ్ళా ప్రజల కోసమే ఖర్చు పెట్టాలి తప్ప దుర్వినియోగం చేసే హక్కు ఎవరికీ లేదని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఈరోజు ఒక సిస్టమేటిక్గా మీరు చూస్తే, ఎప్పుడైనా పోలవరం ప్రాజెక్టు కడితే 5 సంవత్సరాలు ఆ ముఖ్యమంత్రి ఎప్పుడన్నా కనపడ్డా? అంటే రాకపోతే ఏ విధంగా అవుతాయని అడుగుతున్నాను. నేనైతే 5 సంవత్సరాల్లో 33 సార్లు వచ్చా. సోమవారాన్ని పోలవరం చేసుకున్నాను. ప్రాజెక్టు పూర్తి కావాలి, దీనివల్ల రాష్ట్రం లాభం పొందాలి, నష్టపోయిన రైతాంగానికి పునరావాసం కూడా కల్పించాలి, పేదవాళ్లకు పునరావాసం కల్పించాలనే ఉద్దేశంతోనే R&R ప్యాకేజీ కానీ ఇవన్నీ ఆ రోజు తీసుకొని ముందుకు పోయాం. చాలా సమస్యలు వచ్చాయి. ఏదేమైనా ఒకటే హామీ ఇస్తున్నా, 2027కి పునరావాసం పూర్తి చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం. కానీ వీలైతే ప్రాజెక్టు నీళ్లు వదిలిపెట్టే ముందే మీ అందరికీ పునరావాసం ఇచ్చి తర్వాత ప్రాజెక్టు నీళ్లు వదిలిపెడతామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఒక టార్గెట్ పెట్టుకొని 2027 డిసెంబర్కి ప్రాజెక్టు పూర్తి అయ్యుంటే 2026 డిసెంబర్కి మీ అందరికీ పునరావాసం కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని ఆఫీసర్లందరినీ కోరుతున్నా. వాళ్ళకు కావాల్సిన స్టాఫ్ ఇస్తాం, మనుషులు ఇస్తాం. కలెక్టర్స్ ఇక్కడే ఉన్నారు, సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారు. వారికి ఒకటే ఆదేశాలు ఇస్తున్నా, ఎక్కడ కూడా ఒక్క వ్యక్తి కూడా మిస్ కావడానికి వీలు లేదు. రెండోది, ఎక్కడా ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కావడానికి వీలు లేదు. ఎవరైనా సరే పైరవికారులు కానీ దళారులు కానీ ఎలాంటి వ్యక్తులు కూడా ఇక్కడ ప్రమేయం లేకుండా చేసే బాధ్యత మీది.
ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, 2047 నాటికి మన రాష్ట్రాన్ని మురికివాడల రహితంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. స్వర్ణాంధ్ర 2047పై నేషనల్ కాన్ఫరెన్స్ లో భాగంగా స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాలలో ఒక్కరోజు వర్క్ షాప్ ను ఈ రోజు నిర్వహించారు. విజన్ 2047లో 10 సూత్రాల అమలుతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలపాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని తెలిపారు. 2047 నాటికి దేశం 100 ఏళ్ల స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటుందని, ఆ సమయానికి మన రాష్ట్రాన్ని సమగ్రమైన సమతుల్యమైన అభివృద్ధికి నమూనాగా రూపొందిస్తామని చెప్పారు. వికసిత్ భారత్ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని సీఎం చంద్రబాబు విజన్ 2047ను రూపొందించారని పేర్కొన్నారు. విశాఖ మేయర్ పదవిని యాదవులకే కేటాయించాలని జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు పలువురు సమితి సభ్యులు విశాఖలో ఆందోళన నిర్వహించారు. ప్రస్తుతం మేయర్గా ఉన్న గొలగాని హరి వెంకట కుమారిని పదవి నుండి తొలగించాలని కూటమి ప్రభుత్వం కుటిల యత్నాలు చేస్తుందని సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడిబోయిన బాబ్జీ యాదవ్ ఆరోపించారు. అవసరమైతే మొత్తం కౌన్సిల్ ను రద్దు చేసి ఎన్నికల్లో గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. ప్రస్తుతం కూటమి పార్టీలకు చెందిన 22 మంది యాదవ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్లు ఉన్నారని, అవసరమైతే వారిలో ఎవరికైనా మేయర్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నా పేరు కోడిబోయిన బాబ్జీ యాదవ్ అండి, జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాట్లాడుతున్నాను. సో ఈ రోజు జీవీఎంసీ ఆపోజిట్ లో ఉన్న ధర్నా చౌక్ వద్ద ఇవాళ యాదవులు అందరం కలిపి ఐక్యతమై సంఘటితంగా ఇక్కడికి వచ్చి మా నిరసన తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే యాదవ్ మహిళను మేయర్ గా గత ప్రభుత్వం మాకు యాదవుల మెజారిటీ ఉన్నారని గుర్తించి మాకు మేయర్ పదవి కేటాయించారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం దాన్ని రిమూవ్ చేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంది. వేరొకరు కట్టబెట్టాలని చేసి కుట్ల ప్రయత్నాలు చేస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. యాదవ హక్కుల పోరాట సమితి నుంచి ఈవిని కానీ తొలగించేలాగుంటే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయడానికైనా జరగని వెనకాడిపోవని, అలాగే ఒకవేళ మీరు రాజ్యాంగబద్ధంగా ఈవిడ ఎలక్ట్ అయింది కాబట్టి ఆవిడ కానీ మీరు రిమూవ్ చేయాలంటే మళ్ళీ ఎలక్షన్లో ఇది బర్తరఫ్ చేసి ఎలక్షన్కి వెళ్ళి మీరు గెలుచుకొని చూపించి అప్పుడు మీరు మేయర్ మార్చాలే తప్ప డైరెక్ట్గా మార్చడానికి అయితే మాత్రం మీకు ఎటువంటి హక్కులు లేవని మా యాదవ హక్కుల పోరాట సమితిని ఖండిస్తూ ఉన్నాం. అలా కాకుండా పోనీ మీ సీక్వెన్సెస్ ఉంటాయి మీ పార్టీకి పొలిటికల్గా. సో అలాగే ఇలా ఉంటే మేము 22 మంది మా కార్పొరేట్లు మేము గెలిపించుకున్నాము. ప్రస్తుత మేయర్ విశాఖ నగరాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేశారని, నగరానికి అనేక అవార్డులు కూడా వచ్చాయని యాదవ సంఘం నేత ఎడ్ల వేణుగోపాలకృష్ణ అన్నారు. ఆమెను పదవిలో కొనసాగించాలని కోరారు. అలాగే గత ప్రభుత్వం తమ సంఘానికి భూమి కేటాయించిందని, భవనం నిర్మించుకోవడానికి కూటమి ప్రభుత్వం సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. పత్రికా విలేకరులకి నమస్కారం. నా పేరు ఎడ్ల వేణుగోపాలకృష్ణ, సుమన్ అంటారు. నేను గత 32 ఏళ్ళుగా నేను మా జిల్లా సంఘంలో పనిచేస్తున్నాను. వైస్ ప్రెసిడెంట్గా కానీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కానీ అనేక పదవులు చేసి ఉన్నాను. మా తాలూకా ఇదేంటంటే మాకు ఎప్పుడైతే కార్పొరేషన్ అయిందో ఆ రోజు ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు మేయర్గా ఉన్నప్పటికీ మాకు పల్ల సూర్యనారాయణ గారికి డిప్యూటీ మేయర్ ఇచ్చారు. అలాగే మాకు రాజన్ రమణి గారు మేయర్ చేశారు. తర్వాత ఉన్న మాకు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం మాకు మహిళా అధ్యక్షుడు మహిళగా ఒక 4,000 మెజార్టీతో ఆవిడ గెలిస్తే ఆవిడ తరఫున 22 కార్పొరేట్లు మాకు ఉన్నారు. దాని తరఫున కూడా మాకు ఆవిడ ఒక మేయర్గా మాకు ప్రకటించారు. ఆ మేయర్ పదవి మేము కొనసాగాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు 4 ఏళ్ళు ఆవిడ దిగ్విజయంగా కార్పొరేషన్ పదవులు అన్నీ చేస్తూ మా బస్సు బేలు కానీ లేకపోతే క్లీన్ అండ్ గ్రీన్ అవార్డు కానీ ఆవిడ పొందారు. ఆవిడని కొనసాగాల్సిందిగా కోరుతున్నాం. లేని పక్షంలో అదే యాదవులకి ఎవరికోళ్ళకి ఉన్న మేయర్ పదవి కూడా కూటమి ప్రభుత్వం ప్రకటించవలసిందిగా కోరుతున్నాం. ఇదే వైఎస్ఆర్ ప్రభుత్వం గత మాకు ఎండాడి దగ్గర భూమి కేటాయించింది. దానికి బిల్డింగ్ కట్టుకోవడానికి మాకు సహకరించిందిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అది మా డిమాండ్, ప్రత్యేకమైన డిమాండ్. లేని పక్షంలో మాకు ఈ డాక్యుమెంట్లని మాకు భూమి కేటాయించారు. దాన్ని మేము బిల్డింగ్ కట్టుకోవాల్సిందిగా మేము. నా పేరు ఎడ్ల వేణుగోపాలకృష్ణ, సుమన్ అంటారండి. ప్రముఖ సినీ నేపథ్య గాయని ఎస్పీ శైలజ, సినీ నటులు శుభలేఖ సుధాకర్లకు శ్రీ గురునారాయణ కళాపీఠం జీవిత సాఫల్య పురస్కారాలను ప్రకటించింది. కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ గాయకులు బిఏ నారాయణ విజయనగరంలో జరిగిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. కళాపీఠం 4వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఏప్రిల్ 1న విజయనగరంలోని ఆనంద గజపతి కళాక్షేత్రంలో జరిగే కార్యక్రమంలో వారికి పురస్కారం అందజేయనున్నట్టు నారాయణ తెలిపారు. కళాపీఠం వార్షికోత్సవాలలో భాగంగా ఇప్పటి వరకు లలిత సంగీత దర్శకులు బండారు చిట్టిబాబు, సినీ సంగీత దర్శకులు మాధవ పెద్ద సురేష్, గాయని పి సుశీల, సంగీత దర్శకులు మణిశర్మలకు పురస్కారాలను అందజేశామన్నారు. ఈ ఏడాది ఎస్పీ శైలజ, శుభలేఖ సుధాకర్లతో పాటు తబలా విద్వాంసుడు బగ్గం ధరుంజయ్ ను సత్కరించనున్నామని చెప్పారు. 4వ వార్షికోత్సవ వేడుకలకు విశిష్ట అతిథిగా పద్మభూషణ్, గానకోకిల పి సుశీల పాల్గొంటారని తెలియజేశారు. శ్రీ గురునారాయణ కళాపీఠం ద్వారా చారిటబుల్ ట్రస్ట్గా మనకి అవతరించి ఇప్పుడు రేపు మనం జరుపుకోబోతున్నది 4వ వార్షికోత్సవం. గత 4 సంవత్సరాలుగా
మొదలుపెట్టినటువంటి మా గురువుగారు అయినటువంటి బండారు చిట్టుబాబు గారితో మనం సన్మానం, వారికి పురస్కారాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత మాధవపల్లి సురేష్ గారు, గత సంవత్సరం శ్రీమతి సుశీలమ్మ గారు, మణిశర్మ గారులతో కూడా మనందరం కార్యక్రమాలు దిగ్విజయంగా జరుపుకున్నాం. ఈ సంవత్సరం ఎవరా అని మనం ఆలోచించగానే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి కుటుంబంలోంచి ఎవరో ఒకరు రావాలనేటువంటి సదుద్దేశంతో నేను ఆహ్వానించిన వెంటనే శ్రీమతి ఎస్పి శైలజ గారు చాలా సంతోషంతో అంగీకరించారు మన విజయనగరం అనగానే. ఆమె మరి వారి యొక్క భర్త గారు అయినటువంటి ప్రముఖ నటులు శ్రీ సుధాకర్ గారు, వారిద్దరు దంపతులకు కూడా మనం జీవిత సాఫల్య పురస్కారాన్ని మన కళాపీఠం ద్వారా అందించాలన్నటువంటి రేపు మనం తలపెట్టినటువంటి కార్యక్రమం. వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు ప్రణాళిక చర్యలు తీసుకుంటున్నామని అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి తెలిపారు. ఈ రోజు అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నగరంలో 50 డివిజన్లకు మంచినీటి కుళాయిల ద్వారా మంచినీటి సరఫరా చేస్తున్నామన్నారు. పిఏబిఆర్ డ్యాం నుండి నగరానికి నీటి సరఫరా జరుగుతోందని చెప్పారు. డ్యాంలో నీరు సమృద్ధిగా ఉందని, దీని వలన వేసవిలో నగరానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నీటి సరఫరా చేయడం జరుగుతోందని తెలియజేశారు. అనంతపురం నగరపాలక సంస్థలో వాటర్ సప్లై స్కీమ్కి సంబంధించి మనం సర్ఫేస్ వాటర్ స్కీమ్ ఉందండి. ఇక్కడ పిఏబిఆర్ డ్యామ్ నుంచి ఒక ఎంఎల్డి వాటర్ని మనము సర్ఫేస్ స్కీమ్ ద్వారా ప్రజలకి మంచినీటి సరఫరా చేయడం జరుగుతూ ఉంది. దీనిలో సుమారు 30 OHSRలు మనకి పట్టణ పరిధిలో విస్తరించి ఉన్నాయి. అదేవిధంగా ఈ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా మ్యాక్సిమము ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా డిజైన్ చేయబడింది. అందువల్లనే మనకి ఇతర పురపాలక సంఘాల్లో లాగా మన సమ్మర్లో ఇక్కడ ఎక్కువ ట్యాంకర్లు తిప్పే పరిస్థితి ఉండదు. మ్యాక్సిమము వాటర్ సప్లై అంతా కూడా ట్యాప్ కనెక్షన్ల ద్వారానే అందజేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ సుమారు 37,000 ట్యాప్ కనెక్షన్స్ ఉన్నాయి. ఈ 50 డివిజన్ల పరిధిలో 23 డివిజన్స్కి రోజువారీ ప్రాతిపదికన, 27 డివిజన్స్కి రోజు మార్చి రోజు ప్రాతిపదికన వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం రాబోయే సమ్మర్ ఏదైతే ఉందో ఆల్రెడీ ప్రారంభమైంది. ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్ మరి ప్రాపర్ మేనర్లో పురపాలక సంఘం తయారు చేసుకోవడం జరిగింది, అనంతపురం నగరపాలక సంస్థ. ముఖ్యంగా దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు వినోద్ కుమార్ ఐఏఎస్ గారు ఒక రివ్యూ తీసుకొని ఒక దిశానిర్దేశం చేశారు పురపాలక సంఘానికి. ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రజలకి ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని ఆ ఆదేశాల మేరకు, అదేవిధంగా గత నెలలో అంటే ఫిబ్రవరి నెలలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడానికి ముందే, సమ్మర్ ప్రారంభం అవడానికి ముందే ఈ పిఏబిఆర్ డ్యామ్ దగ్గరికి గౌరవ ప్రజాప్రతినిధి నగరపాలక అర్బన్ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు వెంకటేశ్వర ప్రసాద్ గారితో కలిసి అక్కడున్న ఏవైతే మన ఎలక్ట్రానిక్ బోర్డ్స్ ఉన్నాయో, ఎలక్ట్రికల్కి సంబంధించిన బోర్డ్స్ కానీ, అదేవిధంగా మోటార్స్ కానీ అవి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయా లేవా, లేదంటే వాటికి సంబంధించి స్పేర్ మోటార్ పెట్టుకోవడానికి, స్పేర్ మోటార్కి సంబంధించిన అంశానికి సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నాయా, ఇలాంటివి కూడా పరిశీలించడం జరిగింది. పకడ్బందీగా ప్లాన్ చేసుకోవడం జరిగిందండి. ప్రజలకు ఇబ్బంది లేని విధంగా ఈ సంవత్సరం సమ్మర్లో ఎటువంటి నీటి ఎద్దడి కానీ, ప్రజలకు అసౌకర్యం కానీ కలగకుండా చర్యలు తీసుకుంటామని మనం చేస్తున్నాం. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ రాష్ట్ర కార్యాచరణ కమిటీ ఆందోళన చేపట్టింది. ఉద్యోగ భద్రత కల్పించాలని, నెలవారీ వేతనాలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ఏపీఈపీడీసీఎల్ సీఎండీకి ఒక వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి జీఎస్జే అచ్యుతరావు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల కారణంగా మీటర్ రీడర్లు ఉపాధి కోల్పోయి రోడ్డున పడకుండా విద్యుత్ సంస్థలో ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలన్నారు. 2024 సంవత్సరం ఫిబ్రవరి 20వ తేదీన జరిగిన సమావేశంలో పలు హామీలు ఇవ్వడం జరిగిందని, ఆ హామీలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. అచ్యుతరావు, విశాఖ జిల్లా ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి. మిత్రులారా, గత నెల రోజుల బట్టి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4,000 మంది విద్యుత్ మీటర్లు అనేక రూపాల్లో పోరాటాలు చేస్తున్నారు. ఇది అంతం కాదు, ప్రారంభం మాత్రమే. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు స్మార్ట్ మీటర్లను తీసుకొచ్చినప్పుడే ఈ రాష్ట్ర వ్యాప్తం ఉద్యమాన్ని ఏఐటీసీ నాయకత్వాన అనేక మెమరాండాలు ఇచ్చాం. అందులో కొన్ని హామీలు ఇచ్చారు. వీరికి ఎస్క్రో ద్వారా జీతాలు చెల్లిస్తామన్నారు. అదే వీరిని దశల వారీగా పర్మనెంట్ చేస్తామని చెప్పి ఆయన చెప్పాడు.
తర్వాత ఈయన వచ్చాడు. ఈయన ఎన్నికల మేనిఫెస్టోలో కార్మికులందరినీ, ఎక్కడున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పాడు. యువగలం యాత్రలో లోకేష్ గారు స్మార్ట్ మీటర్లు మేము వ్యతిరేకం, వాటిని బిగించమని చెప్పాడు. ఈవేళ స్మార్ట్ మీటర్ల వల్ల ఉద్యోగులకే కాదు వినియోగదారులకు కూడా నష్టమే. విద్యుత్ మీటర్ రీడర్లకు వేతనాలు పెంచుతామని గతంలో చెప్పారని, వెంటనే వేతనాలు పెంచాలని ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ రాష్ట్ర అధ్యక్షుడు రామలింగారెడ్డి కోరారు. రీడర్లకు వారి అర్హతను బట్టి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. గత ఏడాది ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని, లేని పక్షంలో ఏప్రిల్ 1వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి వెళతామని హెచ్చరించారు. నా పేరు రామలింగారెడ్డి, ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుని. ఈ దినము ఈపీడీసీఎల్ కార్యాలయం వద్ద మీటర్ రీడర్ల విద్యుత్ మహాధర్నాకు హాజరు కావడం జరిగింది. ముఖ్యమైన డిమాండ్లు ఏమిటంటే మీటర్ రీడర్లందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి, ఎస్క్రో అకౌంట్ ద్వారా శాలరీస్ వేతనాలు ఇవ్వాలి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కార్మికులకు భద్రత కల్పించి ఉపాధి హామీ కల్పించాలనేది ముఖ్యమైన డిమాండ్గా ఈ దినం ఇక్కడ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విద్యుత్ సంస్థలలో అనేక ఖాళీలు ఉన్నాయి. ఇప్పుడు పనిచేస్తున్నటువంటి వారు దాదాపు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఐటీఐల వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు. మరి సంస్థలు కూడా ఐటీఐ వాళ్ళ అవసరం దండిగా ఉంది. వేలాది కొద్ది ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలన్నీ ఈ మీటర్ రీడర్లనే పూర్తిగా వినియోగించి వారికి పూర్తి స్థాయి నెల పొడవునా పని కల్పించాలనేది కోరుతూ ఉన్నాం. పని చేయించండి, సమాన పనికి సమానం వేతనం ఇవ్వండి తప్ప మాకు అడక్కదినే పరిస్థితి రానివ్వకండి అని ఈ దినం ప్రతి కార్మికుడు మొత్తుకుంటున్నాడు. మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు పని అవకాశం కల్పించండి తప్ప మమ్మల్ని ఖాళీగా ఉంచొద్దు. మాకు మీరు స్మార్ట్ మీటర్లు బిగించండి, దానికి మేము సిద్ధమే. కానీ మాకు కూడా జీవనం కల్పించే విధంగా ఒక పని కల్పించాలన్నది ప్రధానమైన డిమాండు. ఈ విధంగా కాకపోతే మేము ఏ స్థాయిలోనైనా ధర్నా చేసి సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం. పెందుర్తి మండల పరిషత్ కోఆప్షన్ మెంబర్గా ముదపాక శివ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముదపాక గ్రామానికి చెందిన బీజేపీ సభ్యుడు శివను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారి శేష శైలజ ఆధ్వర్యంలో ఎంపీడీఓ వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ సభ్యులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పాల్గొని ముదపాక శివను కోఆప్షన్ మెంబర్గా ఎంపిక చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు, వైసీపీ నాయకులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. నేను బీజేపీ కూటమి ప్రభుత్వం నుంచి కోఆప్షన్ సభ్యుడిగా ఎన్నికయ్యాను. ఈ అవకాశం ఇచ్చినప్పుడు సీఎం రమేష్ గారికి, పంచకాల రమేష్ బాబు గారికి, బండి బాబ్జీ గారికి, గొల్లు రామనాయుడు గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సుజాతా నగర్ లో బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన బ్రాంచ్ ని ఆ బ్యాంకు విశాఖ జోన్ జనరల్ మేనేజర్ కె శ్రీనివాస్ ఈ ఉదయం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా 5300 బ్రాంచులతో సేవలందిస్తోందని చెప్పారు. విశాఖ జోన్ పరిధిలో 82వ బ్రాంచిని సుజాతా నగర్ లో ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది పాల్గొన్నారు. మా బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన మిత్రులకి, శ్రేయోభిలాషులకి, పాత్రికేయులకి అందరికీ మన నమస్కారాలు. ఈ రోజుని విశాఖపట్నం జోన్లో సుజాతా నగర్ బ్రాంచ్ 82వ బ్రాంచ్గా ఉద్భవించింది. మొత్తం మాకు ఆల్ ఓవర్ ఇండియాలో బ్యాంక్ ఆఫ్ ఇండియా 5301 బ్రాంచ్లు ఉండగా విశాఖపట్నం జోన్లో ఇది 82వ బ్రాంచ్. ఇది కాకుండా 2 ఆర్బీసీ సెంటర్స్, 2 ఎస్ఎంసీటీ సెంటర్స్, 3 ఎస్కేయూకే సెంటర్స్, 1 జెడ్ కార్డు, మొత్తం కలిపి 90 బ్రాంచెస్ కింద మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక బ్యాంక్ ఆఫ్ ఇండియా అది కలిసే బ్యాంక్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం జోన్ యొక్క స్థితి. ఈ 82 బ్రాంచులతో కలిపి ఈరోజు ఓపెన్ చేసిన బ్రాంచెస్తో కలిపి మా యొక్క బిజినెస్ 12,722 కోట్లు. దాంట్లో 9,335 కోట్లు రుణాలుగా ఇవ్వడం జరిగింది. అగ్రికల్చర్ కానీ, రిటైల్ లోన్స్ కానీ, లేదంటే ఎస్ఎంఈ కానీ, ఎడ్యుకేషనల్ లోన్స్, మిగిలిన రిటైల్ ప్రొడక్ట్స్ అంతా కలిపి 12,722 కోట్లు. దాంట్లో 9,335 కోట్లు మరి రుణాలు సంబంధించిన అడ్వాన్సెస్ పోర్ట్ఫోలియో, 3,385 కోట్లు డిపాజిట్స్ ఉంది. ఇది కాకుండా వచ్చే సంవత్సరం 2025-26లో ఇంకొక 6 బ్రాంచులు ఫస్ట్ ఫేజ్లో ఆగస్టు లోపుని ఈ విశాఖపట్నం ఏరియా నుంచి విశాఖపట్నం, విశాఖపట్నం మధ్యలో 6 బ్రాంచులు ఓపెన్ చేయడానికి బ్యాంకు నిశ్చయించుకుంది.
ఈ మధ్యనే పార్వతీపురం, నరసన్నపేట, భోగాపురం, ఈరోజు సుజాత నగర్, వెస్ట్ గోదావరిలో మన సరిపల్లి బ్రాంచ్, జగ్గంపేట ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఓపెన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో రైట్ ఫ్రమ్ ఇచ్చాపురం, సోంపేట, పాలకొండ, సగరపు వలస, విజయనగరం కంటోన్మెంట్, గజపతి నగరాల్లో బ్రాంచ్ ఓపెన్ చేయడానికి బ్యాంక్ ఆల్రెడీ ఆర్బీఐకి అప్రూవల్స్ వచ్చింది. అది కాకుండా మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఒక 5 బ్రాంచ్లు ఈస్ట్ గోదావరి, అగైన్ మళ్ళీ విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో కూడా ఓపెన్ చేయడానికి. సో ఈరోజు సుజాత నగర్లో బ్రాంచ్ ఓపెన్ చేసిన సందర్భంగా ఈ బ్యాంకు త్వరలోనే మంచి భవిష్యత్తు ఉంటుందని, మంచి కస్టమర్లు మాకు బాగా సపోర్ట్ ఇస్తారని ఆశిస్తూ సెలవు. థ్యాంక్ యూ. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 10వ తరగతి పరీక్షా కేంద్రంలో గణిత శాస్త్రం పరీక్ష మాల్ ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేసిన 6 వ్యక్తులను అరెస్టు చేశారని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. మాల్ ప్రాక్టీస్ ప్రయత్నాన్ని డీఈఓ పోలీసులు భగ్నం చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న CCL1 విద్యార్థి గణిత శాస్త్రంలో ఉత్తీర్ణత పొందేందుకు అతని తండ్రి జాదవ్ సంజయ్ ఈ ప్రయత్నం చేసినట్టు వెల్లడించారు. మొదట 10వ తరగతి ప్రశ్నపత్రం నుండి కొన్ని ప్రశ్నలను జాదవ్ సంజయ్ అనే వ్యక్తి బయటకు తీసుకువచ్చారు. వాటిని కొంతమంది మీడియా వారు కొన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసినట్టు వెల్లడించారు. ఈ కేసు విషయంలో CCL1, CCL2లను జువైనల్ కోర్టు నందు హాజరుపరచనున్నట్టు తెలిపారు. జాదవ్ సంజయ్ అనే వ్యక్తి పరీక్షా కేంద్రంలో తాత్కాలికంగా వాటర్ సప్లై కోసం నియమింపబడినట్టు తెలిపారు. జాదవ్ సంజయ్, సయ్యద్ ముబిన్, మనోజ్, బాను, గంగాధర్ అనే 6పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మరో 3 పరారీలో ఉన్నట్టు తెలిపారు. వారిని కూడా పట్టుకొని అరెస్టు చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డిలు పాల్గొన్నారు. తను అక్కడ ఒక వాటర్ సప్లైయింగ్కి ఆ ఎగ్జామినేషన్ సెంటర్లో మంచినీళ్ళు సప్లై చేయడానికి టెంపరీగా ఒక వర్కర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సెంటర్కి సిబ్బంది వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఆ పర్సన్తో మాటలు కలిపి అతను కొంచెం బ్రైబ్ చేసి ఈ మ్యాథమెటిక్స్ పేపర్ ఎగ్జామ్ ఉన్న రోజు ఒక వైట్ పేపర్ చిన్న స్లిప్ ఇచ్చి లోపల పంపడం జరిగింది. అండ్ ఆ పిల్లవాడు దాని మీద క్వశ్చన్స్ రాసి ఇతనికి అందజేస్తే ఇతను మళ్ళీ బయట తీసుకొచ్చినాడు. అండ్ ఆ సప్లయర్ పేరు ముబిన్. ఇతను బయట తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఆ పేరెంట్కి, ఆ సంజయ్ అనే పర్సన్కి, ఫాదర్కి ఆ చిట్టి ఇవ్వడం జరిగింది. ఫాదర్ కొంచెం ఇల్లిటరేట్. ఆయన ఏం చేసినారంటే బయట గ్రామ పంచాయతీ కారోబార్ వర్కర్ మనోజ్ అవైలబుల్ ఉంటే ఆయనకు చూపించి దాని నుంచి ఆన్సర్స్ తెప్పించుకునే ప్రయత్నం చేయడం జరిగింది. అక్కడ మనోజ్ ఈ ఇన్ఫర్మేషన్ని ఫోటో తీసుకొని ఆ పక్కనే ఉన్న కొంతమంది మీడియా వాళ్ళతోటి అండ్ కొంతమందితో షేర్ చేయడం జరిగింది. అందులో వన్ ఆఫ్ ద మీడియా పర్సన్, ఈ బతుకమ్మ డిజిటల్ మీడియా రిపోర్టర్ హనుమాన్లు, ఇతను ఆయన ఫోన్లో దాన్ని తీసుకొని వాట్సాప్ చేయించుకొని అక్కడి నుంచి ఆయన ఇంకో పర్సన్ కొప్పుల గంగాధర్, మన న్యూస్ ఛానల్ ఫోటోగ్రాఫర్, ఆయనకు ఫార్వర్డ్ చేయడం జరిగింది. అండ్ ఆయన కొప్పుల గంగాధర్ దాన్ని ఒక వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. ఆ వాట్సాప్ గ్రూపు జుక్కల్ సమస్యలు అనే ఒక వాట్సాప్ గ్రూప్లో ఆ పేపర్ని షేర్ చేయడం జరిగింది. అండ్ పేపర్ షేర్ చేసే టైము 12:09 hours ఈ టైంకి షేర్ చేయడం జరిగింది. సో ఇమీడియట్గా మనము దాన్ని డ్యామేజ్ కంట్రోల్ చేయడం జరిగింది. అండ్ ఇమీడియట్గా స్పాట్కి పోయి ఇక ఫర్దర్ దాన్ని స్ప్రెడ్ కాకుండా దాన్ని అక్కడే కంట్రోల్ చేసేసి మొత్తం మొబైల్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అండ్ కన్సర్న్డ్ సెక్షన్స్లో ఈ అందరినీ కూడా ఫిక్స్ చేసేసి కేసు రిజిస్టర్ చేసి ఈరోజు 6 పర్సన్స్ ప్లస్ 2 జ్యువెలరీస్ కూడా మేము కోర్టు ముందు ప్రవేశపెడుతున్నాము. ఇంకో 3 మనకు అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఆ 3 కూడా అతి త్వరలో పట్టుకొని జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది. మన జిల్లాలో 64 సెంటర్లు కూడా పటిష్టమైన బందోబస్తుతోటి SSC ఎగ్జామినేషన్ నడుస్తూ ఉంది. అండ్ స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా కీన్ ఇంట్రెస్ట్ కూడా అన్ని ఎగ్జామినేషన్ సెంటర్స్తో కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇటువంటి తరుణంలో కొంతమంది వాళ్ళని ఎగ్జామ్ పాస్ చేయించే ఒక దురుద్దేశంతో ఇటువంటి చిన్న చిన్న మాల్ ప్రాక్టీసెస్కి పాల్పడుతూ ఉన్నారు. అండ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటివి ఏది కూడా మన రాష్ట్రంలో అండ్ మన జిల్లాలో అలో చేసే పరిస్థితి లేదు. అండ్ ఇందులో ఎవరైతే ఇటువంటి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, ఇంతమంది పిల్లల జీవితాలతో కూడిన ఒక ఇన్ఫర్మేషన్ని, ఒక 5 క్వశ్చన్లని వాళ్ళు ఎటువంటి తెలిసో తెలియకో దాన్ని ఫార్వర్డ్ చేసినా కూడా
వాళ్ళు శిక్షకి అర్హులవుతారు. సో ఇందులో మీడియా వాళ్ళు వాళ్ళ ఇంటెన్షన్ ఇంకా మాకు చెప్పలేదు. వాళ్ళకి జ్యుడిషియల్ రిమాండ్ చేసిన తర్వాత వాళ్ళని మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని ఇంట్రాగేట్ చేస్తాము. ఒక కామన్ సెన్స్ లేకుండా వాళ్ళు దాన్ని ఫర్దర్గా వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం, గ్రూప్లో ఫార్వర్డ్ చేయడం లాంటివి చేసేసి ఇంతమంది జీవితాలు పిల్లల కెరియర్ తోటి ఆడుకునే ప్రయత్నం చేస్తే మాత్రము స్టేట్ గవర్నమెంట్ నుంచి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇందులో నిర్లక్ష్యం వహించిన కొంతమంది సిబ్బంది పైన ఆల్రెడీ జిల్లా కలెక్టర్ గారు యాక్షన్ తీసుకోవడం జరిగింది. అండ్ మా సైడ్ నుంచి కూడా ఆ ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఉన్న సిబ్బంది పైన కూడా ఎక్స్ప్రెషన్ కాన్ఫర్ చేసేసి డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకుంటాము. సో పబ్లిక్ రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ మిగతా వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ప్లీజ్ డు నాట్ షేర్ అండ్ ప్లీజ్ లిమిట్ టు యువర్ సెల్ఫ్ అండ్ ప్లీజ్ ఇమీడియట్లీ రిపోర్ట్ టు పోలీస్. కాకినాడ జిల్లా జగ్గంపేట పరిధిలో ఉన్న జగ్గంపేట నెహ్రూ కాలనీ కాలువ పూర్తిగా కబ్జాకు గురవుతుంది. భారీ వర్షాలకు వచ్చే వర్షం నీరు ఈ కాలువ గుండానే ప్రవహించి దిగువ ప్రాంతాలకు పోతుంది. అయితే ఈ కాలువలను కబ్జా చేసి పక్కా భవనాలు నిర్మాణాలు చేపట్టారు. ఇంకా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. సుమారు 30 నుండి 40 అడుగులు ఉండవలసినది సగానికి పైగా ఈ కాలువ కబ్జాకు గురవుతుంది. ఈ కాలువలో భవన నిర్మాణాలు చేపట్టడం వల్ల వర్షాకాలంలో ముంపు వాటిల్లే ప్రమాదం ఉంది. గతంలో హరిజనపేట, శెట్టిబలిజిపేట దిగువ ప్రాంతాలు ముంపుకు గురై లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాళ్ల కుటుంబాలు నిరాశ్రయులై వీధిన పడ్డారు. అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా అధికారులు సర్వే చేసి ఇటువంటి అక్రమ కట్టడాలను అరికట్టాలని, కట్టిన వాటిని తొలగించాలని పలువురు గ్రామస్తులు కోరుకుంటున్నారు. కాగా ఈ విషయం పంచాయతీ అధికారులకు తెలిసినా తెలియనట్టే చోద్యం చూస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కానిస్టేబుల్ పరీక్షలు నిర్వహించకుండా కోర్టు కేసుల పేరిట కాలయాపన చేస్తోందని, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలంటూ కానిస్టేబుల్ అభ్యర్థులు డిమాండ్ చేశారు. వెంటనే కోర్టు కేసులు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతూ DYFI ఆధ్వర్యంలో కానిస్టేబుల్ అభ్యర్థులు కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా DYFI రాష్ట్ర కార్యదర్శి రామన్న మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో 6100 మంది కానిస్టేబుల్ నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చినా ఇప్పటికీ నియామకం పూర్తి కాలేదని, కోర్టు కేసులతో కాలయాపన చేసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. నిరుద్యోగులు అయిన కానిస్టేబుల్ అభ్యర్థులకి న్యాయం చేసే విధంగా ఈ ర్యాలీ నిర్వహించామని తెలియజేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి తమకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా వీళ్ళ డిమాండ్ గత 3 ఏళ్ల నుంచి గత ప్రభుత్వం ఏదైతే 6100 ఉద్యోగాలకు కానిస్టేబుల్ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చిందో, ఈ నోటిఫికేషన్ భర్తీ ప్రక్రియ 3 ఏళ్ళు అవుతా ఉన్నా ఇప్పటికీ పూర్తి కాలేదు. ప్రిలిమ్స్ రాశారు, అలాగే ఈవెంట్స్ అనేక పనులతో ఈవెంట్స్ నిర్వహించారు. కానీ మెయిన్స్ కి ఇప్పుడు ఈరోజు ఆటంకాలు కోర్టు కేసులు ఉన్నాయి. కోర్టు కేసులు అన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వంగా అనుకుంటే చిటికీలో మాయమవుతాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడో చిత్తశుద్ధి లోపించిందని చెప్పేసి మా ఆందోళన, మా ఆవేదన. అందుకని నిరుద్యోగులు, చదువుకోవాల్సిన నిరుద్యోగులు యువత ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి ఎర్రని ఎండలో గొంతెత్తు నిలదీస్తా ఉన్నారు. మేము లోకేష్ గారికి యువగలంలో మీరు చెప్పారయ్యా, విజయనగరంలో చెప్పారు, నంద్యాలలో చెప్పారు, వెంటనే సమస్య పరిష్కారం చేస్తామన్నారు. 10 నెలలు అవుతా ఉంది, చాలా ఎక్కువ టైం రాష్ట్ర ప్రభుత్వానికి. అందుకనే ఇప్పటికైనా కోర్టు ఏదైతే పెండింగ్ కేసులు ఉన్నాయో వాటన్నిటిని క్లియర్ చేయాలి. జనరల్ అభ్యర్థులు ఈ రోజు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు రూముల్లో ఉండి అద్దె కట్టుకోలేక, తిండి లేక, తిప్పలేక, చివరికి ఆత్మహత్యలు తప్ప మాకు ఇంకో దారి లేదని చెప్పి నిరుద్యోగులు ఆవేదన చేస్తున్నారు. అందుకనే లోకేష్ గారు దయచేసి మీకు ఆలోచించండి, మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే హోంమంత్రి గారు, మేడం గారు, దయచేసి మీరు కూడా మా బాధను, మా ఆవేదనను అర్థం చేసుకుని కోర్టు కేసులన్నీ క్లియర్ చేసి, మీరు అనుకుంటే మాకు తెలుసు, మీకు అనుకుంటే చిటికలో మాయమవుతుంది, చిటికలో మాయం చేసి మెయిన్స్ ఎగ్జామ్ పెడితే మా బతుకులు కనీసం 6000 మంది ఉద్యోగాలు వస్తే మా కుటుంబాలైనా బాగుపడతాయి, లేదా మేము వేరే పని చేసుకుంటాం. దీన్ని నమ్ముకొని 3 ఏళ్ల నుంచి అదిగో ఇదిగో అదిగో అని చెప్పి ఊరిస్తూ ఉద్ధరిస్తూ ఆ రకంగా నిరుద్యోగుల్ని నయవంతం చేయడం అనేటువంటిది న్యాయమైనది కాదు. ఇప్పటికైనా మా ఆందోళన, మా ఆవేదన వెంటనే కోర్టు కేసు క్లియర్ చేసి మెయిన్ ఎగ్జామ్స్ కు రోడ్ మ్యాప్ ఇవ్వాలి అని చెప్పి మేము DYFI ఈ రోజు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాం. నిరుద్యోగుల ఆవేదన, ఆందోళనను రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. జి రామన్న, DYFI రాష్ట్ర కార్యదర్శి. పల్నాడు జిల్లా కారంపూడిలో నేడు జరగాల్సిన కారంపూడి మండల వైస్ ఎంపీపీ ఎన్నిక వాయిదా పడిందని ఎన్నికల అధికారి డి లింగమూర్తి తెలియజేశారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ఈ రోజు జరగాల్సిన ఎన్నిక ఎంపీటీసీ సభ్యులు 14 మందికి ఒక్కరు కూడా హాజరు కాకపోవడంతో మండల వైస్ ఎంపీపీ ఎన్నిక రేపటికి వాయిదా వేసినట్లు ఆయన తెలియజేశారు. ప్రాజెక్ట్ డైరెక్టర్, అదేవిధంగా ఈ మన కారంపూడి మండలానికి స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాను. దాంట్లో భాగంగా ఉపాధ్యక్ష ఎన్నికకు, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు నియమించడం జరిగింది. దాంట్లో భాగంగా
మరి సభ్యులకు ఎలక్షన్ షెడ్యూల్ ప్రకారం సభ్యులకు తెలిసిన విధంగా సభ్యులందరికీ ముందుగానే నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు సమావేశం కావాలని చెప్పేసి. సో ఈరోజు ఉదయం 11 గంటలకంతా వారు హాజరు కావాలని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. సో ఉదయం 10 గంటలకు మేము ఇక్కడ సమావేశం కావడం జరిగింది. మరి 11 గంటల నుంచి 12 గంటల వరకు మేము ఇక్కడ వేచి ఉండడం జరిగింది. సో గౌరవ ఎలక్షన్ కమిషనర్ వారి ఉత్తర్వుల మేరకు మరి 12 వరకు గౌరవ సభ్యులందరూ ఎవరు హాజరు కాలేదు. మరి అందువల్ల ఆ ఉత్తర్వుల మేరకు రేపటికి అనగా 28/3/2025 నోటీసులో తెలిపినటువంటి అదే పని వేళల్లో ఈరోజు ఏదైతే తెలిపామో అదే పని వేళల్లో అంటే రేపు ఉదయం 11 గంటలకు సభ్యులు హాజరు కావాల్సి ఉంటుంది. మేము 10కి హాజరు కావడం జరుగుతుంది అన్నమాట. సో ఈరోజు ఏదైతే ప్రొసీడింగ్స్ జరుగుతాయో సేమ్ అదేవిధంగా ప్రొసీడింగ్స్ రేపు జరుగుతాయి. మరి ఒకవేళ రేపు కూడా హాజరు కాలేనటువంటి పక్షంలో మెంబర్స్ ఎవరైనా హాజరు కాలేనటువంటి పక్షంలో గౌరవ ఎలక్షన్ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు సదరు విషయాన్ని ఎలక్షన్ కమిషనర్ వారికి తెలియజేయడం జరుగుతుంది. మరి ఆ తర్వాత ఎలక్షన్ కమిషనర్ వారి ఉత్తర్వుల మేరకు తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.